అల్లూరి సీతారామరాజు డిస్టిక్ డుమ్రిగూడ మండలం కొర్రై పంచాయతీ బల్లుగూడ గ్రామాన్ని సిఐ దొనిదొర గారు సందర్శించారు. బల్లుగూడ గ్రామానికి వచ్చిన దొనిదొర గారిని గ్రామస్తులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి ఆహ్వానం పలికారు. గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈరోజు ముంతా తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియా సందర్శనలో భాగంగా డుమ్రిగూడ మండలం కొర్రై పంచాయతీ మేము రావడం జరిగింది. కొర్రై పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు, అలాగే సచివాలయం సిబ్బందితో ఇవాళ మేము సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ సెక్రటరీ గారు, మీ పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఈ ముంతా తుఫాన్కి ఎఫెక్ట్ అయ్యాయి, ఎన్ని గ్రామంలో పంట పొలాలు దెబ్బతిన్నాయి, ఎన్ని ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఆ వివరాలు మాకు చెప్తే దాన్ని బట్టి మేము ప్రభుత్వంకి రాస్తామమ్మా. మనకి ఇప్పుడు కొర్రై గ్రామంలో అంజోడ అనే విలేజ్ లో పంట పొలాలు ఎక్కువ ఉంటాయి సార్. అది ఎక్కువ దెబ్బతిన్నది. కొర్రై దత్తూరు జిల్లా అనే గ్రామంలో పంట పొలాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ లిస్ట్ తీసుకున్నాము, మేము ఆధార్ అది కలెక్ట్ చేసుకున్నాము, ఇన్ఫర్మేషన్ ఫైల్ పంపించాము. అయితే కొన్ని ఇల్లులు మాత్రం మట్టి ఇల్లులు పార్షియల్ గా పోయాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించాము. అయితే ఇక్కడికి మనకి ఇల్లులు ఇంటి పొలాలు పక్కన పెడితే కరబలిలోని ఒక విలేజ్ ఉంది సార్, కొర్రై గ్రామంలోని. అక్కడ ట్రైబల్ స్కూల్ ఉంది సార్. ఆ స్కూల్ చాలా కాలం నుంచి స్లాబ్ అది పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ వాటర్ ఈ మొన్న పడిన ఎఫెక్ట్ కి, సైక్లోన్ ఎఫెక్ట్ కి అది ఇంకా ఇబ్బంది అవుతుంది సార్. మొత్తం పెచ్చులు అవి ఊడిపోతున్నాయి. మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మరియు మా వార్డు మెంబర్లు సందర్శించాం సార్. సందర్శించి ట్రైబల్ ఇంజనీర్ గారికి డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేసాం. బట్ అది కొంచెం త్వరగా అయితే మేము కొంచెం బెటర్ గా ఫీల్ అవుతాం సార్. పిల్లలు కూడా అక్కడ నుంచి మేము ప్రెసెంట్ అక్కడ క్లాసెస్ జరపట్లేదు. అది ఏ టైంలోనైనా పడిపోయేలా ఉంది కాబట్టి వేరే దగ్గర షిఫ్ట్ చేసాం. ప్రెసెంట్ అక్కడ క్లాసెస్ చేస్తున్నాం సార్. కొన్నిసార్లు బయట కూడా చేస్తున్నాం. అది కొంచెం త్వరగా అయితే చాలా మంది బెటర్ గా ఫీల్ అవుతారు సార్ దానివల్ల. తప్పకుండా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు, దాని పొజిషన్ ఏంటి? స్కూల్ స్కూల్ బిల్డింగ్ ఫోటోస్ ఫస్ట్ మనకు సర్పంచ్ గారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం సార్. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను సెక్రటరీ గారు సందర్శించి ఆ రిపోర్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిఈ గారికి, రెవెన్యూ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే బిల్డింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు సార్. డిఈ గారు అయితే ఇంకా రాలేదు. నేను ఎంఏ గారితో మాట్లాడతాను, డిఈ గారితో కూడా మాట్లాడతాను. అది డిస్ప్లే చేయాలి, ఎందుకంటే అది పిల్లలు కూర్చోడానికి భయం అంటున్నారు కాబట్టి. ప్రస్తుతానికి పిల్లలకి ఎక్కడ కూర్చోబెడుతున్నారు మీరు చూసారా సార్? అక్కడ ఊర్లో ఏమైనా కమ్యూనిటీ హాల్ అనేది ఏమన్నా అక్కడే పిల్లలకి పాఠం చెప్తారు, బోర్డు పెట్టుకుని. బయట వరండా అక్కడ కూడా ఇబ్బంది, అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంటది అనుకుంటున్నాను. ఏదేమైనా తొందరగా దానికి డిస్మైల్ చేయడం మంచిది. మాకు ఎక్కువ స్పందన గ్రీవెన్సెస్ కూర్చోవడం కూడా ఇబ్బంది, పైన పిచ్చులు కూడా బాగా డ్యామేజ్ అవుతాయి. వద్దురండి, ఇది మనం సర్టిఫికేట్ ఇస్తే వెంటనే డిస్మిస్. రిక్వెస్ట్ అంటే పంచాయతీ ఓరల్ పంచాయతీ కోలపూర్ పంచాయతీ మనకు అనుకున్న డ్యామ్ కూడా చాలా కాలం నుంచి అలా గత ప్రభుత్వం తగ్గుదల చేసి కొంత మానేశారు సార్. దానికి ఎందుకు మానేశారు అనేది ఆల్రెడీ చెప్పలేదు, దేనికి ఆఫీస్ అని చెప్పలేదు సార్. చాలా కాలం నుంచి అది ఆల్రెడీ గ్రీవెన్స్ వేస్తున్నాము, ఆల్రెడీ ప్రతి అధికారికి తెలియజేస్తాం తప్ప దానికి ఇంటర్వ్యూస్ అనేది లేదు సార్. అది టెన్షన్ అయింది అంటారు, ఎంతవరకు టెన్షన్ అయిందంటే మాకు తెలియట్లేదు. అది వచ్చినప్పుడు మనకు ఓవర్ఫ్లో అయిపోతుంది, కష్టమే దాటడం. ఇప్పుడు ఏమైనా కొద్దిగా వాటర్ తగ్గిందా? రాకపోవడం వర్షం పడినప్పుడు మనం రెండు వైపులా మూసేస్తే మనం తిట్టుకుంటున్నారు, అలాగని మూగిపోతే ప్రాబ్లం అవుతుంది. అది ఓవర్ఫ్లో అయిపోతుంది సార్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్డు. దీని మీద మేము ఒకసారి నేను మాట్లాడాను కూడా. సరే, ఇది దానికి మన టాప్ ప్రయారిటీ ఇద్దాం, ప్రాబ్లం లేదు.
చేసుకోవాలి. సార్ ఒక్క నిమిషం అండి. మన రెండు పంచాయతీ కూడా జీవనాడిగా ఉన్నటువంటి బ్రిడ్జి సార్, అది జామగూడ బ్రిడ్జి. దాని గురించి కొంచెం మీరు కొంచెం అత్యధికంగా రేట్ ఇవ్వండి అని మా మనవి. గ్రామ ప్రజలు, రెండు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా సుమారుగా 25 గ్రామాలు ఉంటాయి సార్ మాకు. అదే బ్రిడ్జి మీదగా రావాలి. ఈవెంట్ ఒక పంట పండించిన కూడా మార్కెట్లకు తీసుకురావాలన్నా, ఆసుపత్రికి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా, వర్షాకాలంలో అయితే ఎదుర్కొనే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు నిత్యం ఉన్నటువంటి ఈ సమస్య 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం సార్, ఎప్పుడు బ్రిడ్జి అవుతుందా అనేసి. సరే, ఈ బ్రిడ్జి అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగినటువంటి బ్రిడ్జి. ఈ కొర్రాయి పంచాయతీ గత్తర జిల్లాలో ఉన్నటువంటి బ్రిడ్జి చాలా ప్రయారిటీ కలిగినటువంటి, ప్రాధాన్యత కలిగినటువంటి బ్రిడ్జి. ఇది 2-3 పంచాయతీలదే కాదు, ఇది ఒరిస్సా ఆంధ్రాకి కనెక్టివ్ బ్రిడ్జి. చాలా ప్రాధాన్యం. ఒరిస్సా వాళ్ళందరూ ఇదే రూట్ న వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా ఇదే రూట్ ఒరిస్సా వెళ్తున్నారు. ఇది సంత, ఒక పక్క సంత, ఒక పక్క ఈ ప్రజల యొక్క చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి బ్రిడ్జి. దీన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వం హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా నేను ఇవాళ మీకు మాట ఇస్తున్నాను. ఈ బ్రిడ్జి ఖచ్చితంగా మీకు నిర్మాణం చేసి బ్రిడ్జి ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అవునమ్మా, అవును మీకు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అయితే? ఇల్లు లేదు, పెన్షన్ లేదు. సర్పంచ్ గారు ఏంటి, ఎందుకమ్మా, మీకు ఏమైనా ఐడియా ఉందా? వెంటనే డివైడ్ చేసేయండి, కొడుకులు. ఎందుకంటే దాని వల్ల ఇవిడికి ఒక్కడే ఉన్నటువంటి జీవనాడిగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని కూడా మేము దృష్టికి తీసుకెళ్ళాము. మరి సార్ ఉన్న రోజుల్లో, ఈయన పదవికాలం ఉన్నంత వరకు ఆ బ్రిడ్జిని కూడా మరి నేను ఉన్నంత రోజుల్లో కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పడం, మాకు హామీ ఇవ్వడం అయితే చాలా సంతోషకరమని భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొర్రై పంచాయతీ సర్పంచ్ పూజారి కొమ్ములు గారు, అలాగే ఎస్టీసెల్ అధ్యక్షులు కొర నాగరాజు గారు, డుమ్రిగూడ మండల ఏఎంసీ డైరెక్టర్ సభ్యురాలు రామి గారు, అలాగే డుమ్రిగూడ మండల ఏఎంసీ చైర్మన్ బి లక్ష్మి గారు, జనసేన నాయకులు కొన్నేటి లక్ష్మణరావు గారు, పేషా కమిటీ సభ్యులు కొర చిన్నబాబు గారు, రాంబాబు గారు, జాకరగూడ గ్రామస్తుడు దొబ్బటి రాంబాబు గారు, అలాగే మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సందర్శన అనంతరం స్థానిక టీడీపీ కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ ఏకత భావంతో పనిచేయాలని సూచించారు.